పెళ్లి పనుల్లో పడి బిజీ అయిపోయామన్నమాట. ఈ సౌందర్యాన్ని చాలా మంది లెన్స్ లో బాగున్నారు అంటున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి వెనకతల ఫుల్ ఎంటీగా ఉందని చూస్తున్నారా? ఎంటీగా లేదు, మేము నించోవడం వల్ల అది కొంచెం బ్లాక్ అయ్యింది. ఇప్పుడు అన్బ్లాక్ చేస్తున్నాం, చూడండి. ఓ మై గాడ్, ఎన్ని థింగ్స్ ఉన్నాయంటే ఈ థింగ్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయి గైస్. అవన్నీ మేము బస్ చేసేసాము. నేనేమో బాగా మేము అన్ని ప్యాక్ చేసి పెట్టాము. నేనైతే చాలా టైట్ స్కెడ్యూల్. అవన్నీ ప్యాక్ చేసినవన్నీ వెంటనే ఆ బాగా మళ్ళీ కార్లో వేసుకొని కార్ నుంచి మేము ట్రావెల్స్ లో వేసి ఊరికి పంపించాము. అండ్ ఊర్లో అక్కడ కలెక్ట్ చేసేసుకున్నారు. 1 డే డిలేలో వెళ్తున్నాం. యాక్చువల్గా 1 డే కాదు, 2 days బిఫోర్ వెళ్ళాలి. బట్ ఇంపార్టెంట్ బ్లౌజ్ ఒకటి డిలే అయిపోయింది. 1 day డిలే అయిపోయిందని చెప్పి నెక్స్ట్ డే డిలే చేస్తే మళ్ళీ సెకండ్ డే కూడా డిలే అయిపోయింది. 2 days డిలేలో వెళ్తున్నాం. రేపు అలా వెళ్తాము, చూస్తాము. అదేమంటారు, రాట ఇలాగా ట్రావెల్లో మరి రాటని కూడా మేము అలాగా ఇంకా అలా డిలే చేసుకొని అయిపోయింది. ఇంకా సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది మాకు. ఇంకా ఇలా వెళ్తాము, అలా రాట్లో కూర్చోవాలి. ట్రావెల్ చేస్తాం, అలా రాట్లో కూర్చోవాలి. సో ఇప్పుడు అందరూ పడుకునే టైం, ఇది అందరూ పడుకునే టైం. ఇప్పుడు బయలుదేరిపోతాం కాసేపట్లో. మేము వీడియో చేసుకోవాలని బావతో చెప్పాం. సో బావ కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. రెస్ట్ తీసుకున్న వెంటనే మనం బయలుదేరిపోవచ్చు. సో చూసారంటే ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నారంటే, వీడియోలో ఏంటంటే మేము ప్యాక్ చేసేమని చూడబోతున్నాం. మీ అందరికి ఎందుకు పెళ్లికి ఇంకేంటి అంటే ఇది ఎందుకు అలా సిగ్గుపడుతుంది? నాకు అర్థం కావట్లేదే. సహోదరి సిగ్గుపడుతుంది, కవర్ చేసుకుంటుంది. నేనెందుకు అయ్యి బాబోయ్ ప్యాక్ చేయడంలో కూడా సిగ్గు ఉంటదేమో. అయితే నాకు సిగ్గు. రండి ప్యాక్ చేసుకుందాం, రండి గైస్. సో ఇక్కడ చూసానండి, మా అత్తగారికి నేను ఎంగేజ్మెంట్ కి జ్యువెలరీ తీసుకున్నాను. తర్వాత ఇంకా నా పెళ్లికి అంటే చేస్తుంది. సరే గైస్, చూసారంటే ఇక్కడ అంతా ఫుల్ జ్యువెలరీ ఉందన్నమాట. ఇది పెళ్లి జ్యువెలరీ. ఇదేమో అక్కడ మాకు మేము వీడియోస్ లో చూపించాం కదా ఒకసారి, ఫాట్ ప్రాంక్ లో కళ్యాణక్క అనేసి వాళ్ళందరికీ నేను వాళ్ళకి జ్యువెల్స్ పట్టుకున్నాను. తర్వాత నా రిసెప్షన్ కి నేను జ్యువెల్స్ పట్టుకున్నాను. మా సుభాష్ నత్తకి చూడండి, మా సుభాష్ నత్తకి జ్యువెల్స్ పట్టుకున్నాను. సాయత్తకి జ్యువెల్స్ పట్టుకున్నాను. అండ్ వర్షిని జ్యువెల్స్ ఉన్నాయి, నా జ్యువెల్స్. ఇవన్నీ మా అందరికీ నేను జ్యువెల్స్ పట్టుకున్నాను. ఇక్కడ చెన్నై నుంచి పట్టుకెళ్తున్నాను అనమాట. ఇవన్నీ జ్యువెల్ బాక్స్. ఇవి పెట్టడమే ఇప్పుడు పెద్ద టాస్క్. డబ్బాలు ఎరగకుండా అన్ని రెంటల్లో మరీ పట్టుకొని వచ్చాను. రెంట్లు కట్టుకొని అలా నీట్గా మేము ఇవ్వాలి. సో దీన్ని మాత్రం చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా మనం తీసుకెళ్ళాలి. అండ్ ఇలా ఇటు వచ్చారంటే ఇవన్నీ చూసారంటే ఏంటి అలా అడ్డంగా వచ్చావు? నెక్ పిల్లోస్. బ్లూ కలర్ తీసుకుంటాను. నువ్వు ఏదో తీసుకో. ఇవన్నీ నెక్ పిల్లోస్. మాకు రెస్ట్ ఉండాలి కాబట్టి, మాకు రెస్ట్ కోసం ఈ నెక్ పిల్లోస్ అన్ని. అండ్ ఇక్కడ ఇది చూసారంటే ఇవన్నీ మా స్నానానికి యూజ్ చేయడానికి, స్నానం, బాడీ లోషన్స్ ఇవన్నీ. అండ్ ఇదేమో నా మేకప్ కిట్. పెళ్ళికి నేను తీసుకెళ్లే మేకప్ ఇది. సో మీకు అన్వ్రాప్ చేసి చూపిస్తా. ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఫౌండేషన్స్, కన్సీలర్స్, తర్వాత ఐ షాడో ప్యాలెట్స్. చాలా మినిమల్ గా పట్టుకున్నా, ఎందుకంటే నేను మినిమల్ మేకప్ చేసుకోబోతున్నాను కాబట్టి. ఇవన్నీ ఓన్లీ మేకప్సే. సో బ్రషెస్ అన్ని వేరే దాంట్లో పెట్టుకున్నా, స్కిన్ కేర్ వేరే దాంట్లో పెట్టుకున్నా, రెగ్యులర్ యూజ్ వేరే దాంట్లో పెట్టుకున్నా. ఇవన్నీ లిప్స్టిక్స్, ఇవన్నీ లిప్స్టిక్స్, ఐలైనర్, ఆల్ లిప్స్టిక్స్. షీ లవ్స్ లిప్స్టిక్స్. అండ్ ఇవన్నీ బ్రషెస్. మామూలుగా మనం మేకప్ ఆర్టిస్ట్ ని పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళే అన్ని తీసుకొచ్చేస్తారు. బట్ ఇక్కడ నా మేకప్ నేనే చేసుకున్నా. ఇట్స్ ఎలా చెప్పాలి, ఏదో పని ఎక్కువ అవుతుంది అలా అని కాదు. నాకు నా మేకప్ వేసుకోవాలని ఆశ. సో నాకేదో వచ్చిన మేకప్ తో నేను వేసుకుంటాను. నేనేం ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ని కాదు, బట్ నాకు వచ్చిన విద్య నేను చూపించుకుంటాను అంతే. దాట్స్ ఇట్. ఇక్కడేమో నా ల్యాప్టాప్, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ చూసారంటే ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్. ఇదేమో పెళ్లి కొడుకు అవుట్ఫిట్. ఈ పెళ్లి కొడుకు అవుట్ఫిట్ ని మాత్రం మడచకుండా బెండ్ అవ్వకుండా తీసుకురావాలంటే సేఫ్ గా పెట్టాలన్నాడు బావా. ఓకే సేఫ్ గానే పెడదాం అనేసి సేఫ్ పరగా అయ్యో అంటే సేఫ్ చూడండి అంటుంది మన లక్ష్మి అంటుందిగా. లక్ష్మి ఏమో తెలుగు ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుండంత. తమిళ్ ఉండేది, నేను తమిళ్లో వేయను తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా అంటే వెయ్యి అన్నాను నేను. చూద్దాం ఎంతవరకు వస్తుందో. అండ్ మేము ఏం చేస్తున్నామంటే ఎప్పుడు మేము లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఆగినా మాకు డబుల్ ద టైం అవుతుంది. సో లాస్ట్ టైం చేసినట్టు అదే ఎందుకు డబుల్ ద టైం అవుతుంది అంటే మా రెమో కూడా ఉన్నాడు చూడండి పొట్టోడు. ఈ పొట్టోడు వల్ల మాకు డబుల్ ద టైం అవుతుంది. సో అమ్మ వర్షిని వీడి కోసం ఉండిపోతారు. ఫస్ట్ మేము వెళ్ళేసి తినేసి రావడం, మళ్ళీ వీళ్ళని పంపడం. సో పెట్ ఫ్రెండ్లీ హోటల్స్ కాదు కదా, సో అందువల్ల డబుల్ పనులు అవుతున్నాయి. అందుకే వీడు ఉన్నాడు కాబట్టి ఒకేసారి పనులు జరగాలని మేము ఫుడ్ని పట్టేసుకుంటున్నాము. సో ఆన్ ద వే తినడానికి. అండ్ సో మెనీ లాస్ట్ టైం తిన్నాం కదా వీడియోలో, తిన్నాం కదా చూసేసాం. మంచి అదేంటి ఎన్విరాన్మెంట్ తో అలాగా అది డెస్టినేషన్ ఈటింగ్. అండ్ ఇక్కడ చూసారంటే నా స్కిన్ కేర్ బ్యాగ్ ఇది. ఇవన్నీ నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పట్టుకున్నాను. ఈ సౌందర్యాన్ని చాలా మంది లెన్స్ లో బాగున్నారు అంటున్నారు, చాలా మంది కలద్దాల్లో బాగున్నారు అంటున్నారు. బట్ కొంచెం ఫోటోలు అవి తీయాలి, నా కలద్దాల మీద లైట్ రిఫ్లెక్షన్ పడకుండా ఉండాలి అంటే అఫ్ కోర్స్ నేను లెన్స్ వేసుకొని తీరాలి కాబట్టి లెన్స్ పట్టుకున్నాను అనమాట. కలర్ లెన్స్ కూడా. నువ్వు నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు ఇది వేసుకొని ఉన్నావు? ఇది ఎవరిని తీసేసుకుంటారని. నా రిసెప్షన్ ఫస్ట్ లుక్ చూసుంటారు, రెడ్ కలర్ లెహంగా. ఇప్పుడు సెకండ్ లుక్ అంటే నేను దీన్ని ఫస్ట్ లుక్ గా వేసుకుంటున్నానో సెకండ్ లుక్ గా వేసుకుంటున్నానో నాకు తెలీదు. బట్ ఇలా పట్టుకో. సో ఇది చూసారంటే ఇదేమో ఒక డిజైనర్ సారీ. ఈ డిజైనర్ సారీని నేను ఏంటి ఇది ఎందుకు ఇక్కడ వచ్చింది? అది నా చుడిదార్ది, నేను మర్చిపోయాం అక్కడ వేస్తాం కదా. సైలెంట్ గా లోపలికి దాచుకొని ఉంది చూసారా, దాచింది మేడం గారు. సో ఇది నాకు చాలా నచ్చింది. నాకు కూడా నేను డిజైనర్ సారీ నేను ముందే చెప్పాను, సౌందర్య వేసుకోలేదు. అందుకే నాకు యాక్చువల్ గా ఒక కన్ఫ్యూజన్ ఉంది గైస్, డిజైనర్ సారీ వేసుకోవాలా లెహంగా వేసుకోవాలని. అందుకే ఇది కొంచెం సేపు అది కొంచెం సేపు వేసేసుకుంటాను. కానీ ఇదే మోస్ట్లీ నా ఫస్ట్ లుక్ గా ఉంటుంది, నాకు చాలా నచ్చింది కాబట్టి. ఏమో వీడియో మధ్యలో ఇలా ఇలా తిరుగుతున్నాను. మన లక్ష్మి అక్క అయితే బాగా తెలుగులో అప్డేట్ అయిపోయింది. ఇప్పుడేమో మీకు చూపించిన జ్యువెలరీస్ అంతా తీసుకెళ్లి ఈ సూట్ కేసు లో ప్యాక్ చేసేస్తున్నాం. ఈ వీడియో అయితే మీకు డిలేగా వస్తుంది ఎందుకంటే పెళ్లి పనుల్లో పడి బిజీ అయిపోయాం అనమాట. మనకి దొరికే చిన్న గ్యాప్స్ లో ఇలా వీడియోస్ ఎడిట్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాం అనమాట. సౌందర్య పెళ్లికి నేను ఎలా వెయిట్ చేస్తున్నారో మీరు అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అందుకనే దొరికిన టైంలో అంతా వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడేమో ఒక సూట్ కేసు లో జ్యువెలరీస్, ఒక సూట్ కేసు లో కొన్ని బట్టలు పెట్టాము, ఇంకొక బ్యాగ్ లో మేకప్ ప్రొడక్ట్స్ అన్ని పెట్టేసాం. ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఇవన్నీ మన కార్ డిక్కీలో సరిపోవాలన్నమాట. ఎలాగోలా పెట్టేద్దామని చెప్పి ఇన్ని ప్యాక్ చేసేసాం. సూట్ కేసులు పెడుతున్నాం తీస్తున్నాం ఎందుకంటే ఏవి సరిపోవట్లేదు. నేను కొంచెం స్ట్రాంగ్ అయిపోయా, అందుకే సూట్ కేసులు అవి ఎత్తుతున్నా. నా స్ట్రెంగ్త్ మీకు చూపించాలి కదా. చాలా ట్రయల్స్ తర్వాత ఎలాగొకలా సరిపోబెట్టేసాం. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. వెళ్ళిపోదాం అనుకునే లోపు ఈ రెమో గాడి కార్ లోంచి బయటికి రావట్లేదు. వాణి ఈ టైంలో షికార్ కి తిప్పాలంట. నెక్స్ట్ బ్లాగ్స్ మీకు వస్తూ ఉంటాయి. సరే బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.